యావత్ మీడియాకు స్వాగతం. మహనీయుడు, సామాజిక సంస్కర్త, విద్యా విప్లవకారుడు మహాత్మా జ్యోతిరావు పూలే జయంతి సందర్భంగా మాజీ ఎంపీ హనుమంతరావు ఘన నివాళులర్పించారు. ఈ సందర్భంగా స్కూల్ పిల్లలకు పుస్తకాల పంపిణీ చేశారు. మహాత్మా జ్యోతిరావు పూలే భారతదేశంలో సమానత్వం, విద్య, సామాజిక న్యాయం కోసం అహర్నిశలు కృషి చేసిన మహనీయుడని, ఆ కాలంలో సమాజంలో ఉన్న అసమానతలను, అణగారిన వర్గాలపై జరుగుతున్న అన్యాయాలను తొలగించేందుకు ఆయన చేసిన పోరాటం చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయిందని గుర్తు చేసుకున్నారు. ఆయన తన జీవితాన్ని విద్యాభివృద్ధికి అంకితం చేశారని, ముఖ్యంగా మహిళల విద్యకు ప్రాధాన్యత ఇస్తూ తన సతీమణి సావిత్రిబాయి పూలేతో కలిసి తొలి బాలికల పాఠశాలను ప్రారంభించడం గొప్ప విప్లవాత్మకమైన అడుగని కొనియాడారు. అణగారిన వర్గాలకు విద్యను అందించడమే నిజమైన స్వేచ్ఛకు మార్గమని, పూలే స్థాపించిన సమాజం ద్వారా సామాజిక సమానత్వాన్ని ప్రోత్సహిస్తూ కుల వివక్షతను నిర్మూలించేందుకు కృషి చేశారన్నారు. సమాజంలో ప్రతి ఒక్కరికి సమాన హక్కులు ఉండాలని ఆయన ఆకాంక్షించారన్నారు. మహాత్మా పూలే ఆలోచనలు నేటి తరానికి మార్గదర్శకమని, సమాజంలో సమానత్వం, విద్య, న్యాయం కోసం మనం కూడా కృషి చేయాలన్నారు. Okay, next. छोटे बच्चे अच्छे चलो पेपर होता ना మోడీకి ఆలోచన లేదు. మహాత్మా జ్యోతిరావు పూలే దశాబ్ది అంటే 200 సంవత్సరాల తర్వాత 1827లో పుట్టాడు ఆయన. సమాజంలో జరుగుతున్నటువంటి అన్యాయాన్ని ఎదుర్కొంటూ స్టూడెంట్ లైఫ్ గా అప్పటి నుంచే ఒక ఆలోచన వచ్చింది, ఏమిటి అందరూ మనుషులమే, కానీ ఈ వ్యత్యాసం ఎందుకు, అందరికీ సామాజిక న్యాయం జరగాలని ఆయన ఆలోచన చేశాడు. అందుగురించి ఆయన చదువు ఉంటేనే మన భవిష్యత్తు అని ఆలోచన చేశాడు 18th సెంచరీలో. అప్పటి నుంచి ఆయన పోరాటం కొనసాగుతూనే ఉన్నది. ఆయననే కాకుండా మహిళలు కూడా చదువుకోవాలని ఆలోచన చేశాడు. సావిత్రిబాయి పూలేతో కూడా స్కూల్ పెట్టించాడు. సమాజంలో సామాజిక న్యాయం ఉండనాడే నిజమైన న్యాయం జరుగుతుందని ఆయన ఆలోచన చేశాడు. అందుగురించి అలాంటి వ్యక్తి ఇవాళ 200 సంవత్సరాల తర్వాత మన భారతదేశం ప్రధానమంత్రి గుర్తొచ్చాడు. ఆయన ఇవాళ ఏమంటున్నాడంటే సమాజంలో అందరికీ న్యాయం జరగాలంటున్నాడు. అదే రాహుల్ గాంధీ గారు కన్యాకుమారి నుంచి కశ్మీర్ వరకు నడిచిన తర్వాత ఆయనకు ఒక ఆలోచన వచ్చింది, సమాజంలో అంటరానితనం మీద ఎస్సీలకు అన్యాయం జరుగుతుందని తెలుసు, కానీ వారితో పాటు వెనుకబడిన తరగతులకు కూడా అన్యాయం జరుగుతుంది, ఓబీసీలకు అని ఆలోచన చేసి ఆయన ఏమన్నాడు, జితనా ఇచ్చేదారికి భాగీదారి అన్నాడు. వి కమ్ టు ది పవర్ విల్ కండక్ట్ క్యాస్ట్ వైజ్ సెన్సస్ అన్నాడు. అదే ప్రకారంగా ఆయన ఆలోచనను తెలంగాణ రాష్ట్రంలో 10 జిల్లాలు తిరిగిన తర్వాత కామారెడ్డిలో ఆనాడు ఉన్నటువంటి పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి గారు మంచి ఆలోచన చేసి కామారెడ్డిలో 42% ఏదైతే పంచాయతీరాజ్ వ్యవస్థలో ఏ రాహుల్ గాంధీ అయితే రాజీవ్ గాంధీ అయితే 72, 73 అమెండ్మెంట్ తెచ్చి పంచాయతీరాజ్ బిల్లు తీసుకొచ్చి న్యాయం చేయాలని ఆలోచన చేశాడు. అదే ఆలోచనలో మన రాష్ట్రంలో ఆయన మాట నమ్మి బీసీలను కూడా గుర్తిస్తున్నారని ఆయన మాట నిలబెట్టుకొని అందరూ కూడా గెలిపించారు. కనుక తెలంగాణలో మొట్టమొదటి రాష్ట్రం అది రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి. దాన్ని 42% ఇచ్చారు, 150 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాడు, కులగన జరిపించాడు. కానీ అన్యాయం ఎక్కడ జరిగిందంటే ఎప్పుడైతే వాళ్ళు ఈడబ్ల్యూఎస్ అగ్ర కులాల్లో ఉన్న పేదవారికి కూడా 10% ఇవ్వాలన్నాడు, దానికి ఎవరు అడ్డం రాలేదు.
కానీ ఇవాళ ఏమైతుంది, నేను పోతే ఇవాళ ఆర్డినెన్స్ తీసి గవర్నర్ కు పంపిస్తే గవర్నర్ కూడా కోల్డ్ స్టోరేజ్ లో పెట్టేశారు. ఆ తర్వాత ఢిల్లీకి వెళ్ళి ఢిల్లీలో కూడా ధర్నా చేశాము. కానీ ఇవాళ జనగణ జరుపుతున్నాడు కానీ మా బీసీ మాటనే లేదు. అందులో మా బీసీలో సంఖ్య ఎంతున్నదో తెలియాలని, ఆ రోజులలో 56% మాకున్నదని